హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మపార్పల్లి. ఈరోజు బయాలజీ స్టడీ మెటీరియల్లో భాగంగా నియంత్రణ పాఠం 10th క్లాస్లో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో మెటీరియల్లో సంబంధించి చూద్దాము. మన శరీరంలో జ్ఞానానికి చర్యకు సంబంధించిన 2 రకాల నాడులు ఉంటాయని మొదట గుర్తించిన శాస్త్రవేత్త డాష్. గ్రీకు శరీర ధర్మ శాస్త్రవేత్త గాలన్. నాడీకణంలో కేంద్రకం డాష్లో ఉంటుంది. ఇక్కడ మీకు కనిపించే పటమే నాడీకణం. మధ్యలో కేంద్రకం ఒక రౌండ్ బాల్ లాగా ఉంది కదా, అది ఎందులో ఉంటుంది, ఏ భాగంలో ఉంటే ఏ పార్ట్లో ఉంటుంది అంటే కణదేహం, సైటాన్. అక్కడ ఆరెంజ్ కలర్లో ఉందంతా సైటాను, ఆ మధ్యలో కేంద్రకం ఉంటుంది అన్నమాట. నాడీకణంలో పొడవుగా ఉండే నిర్మాణం డాష్. కింద తోకలాగా ఉంది కదా, దాని పేరేంటి? తంత్రికాక్షం, యాక్సాన్ అంటారు ఇంగ్లీష్లో. తంత్రికాక్షాన్ని ఆవరించి ఉండే పొర డాష్. ఈ తంత్రికాక్షం పైన ఒక పొర ఇట్లా డబుల్ లేన్ గీస్తుంది కదా, ఆ పొరను ఏమంటారు? మైలిన్ త్వచం, మైలిన్ షీత్ అంటారు. మైలిన్ తొడుగులో అక్కడక్కడ ఉండే ఖాళీలను డాష్ అంటారు. అక్కడక్కడ నొక్కుల్లాగా కనిపిస్తున్నాయి కదా, ఆ నొక్కుల్ని ఏమంటారు? రాన్వియర్ కణుపులు అంటారు. నోట్స్ ఆఫ్ రాన్వియర్ ఆయన కనుక్కున్నాడు కాబట్టి ఆయన పేరు పెట్టారనమాట దానికి. నెక్స్ట్, మైలిన్ త్వచం డాష్ డాష్లతో ఏర్పడుతుంది. ఇప్పుడు మనం చూసిన మైలిన్ త్వచం అనేది అసలు దేంతో ఏర్పడుతుంది? స్వాన్ కణాలతో, కొవ్వు పదార్థాలతో ఏర్పడుతుంది. నాడీ వ్యవస్థ యొక్క మౌలిక ప్రమాణం డాష్. అసలు నాడీ వ్యవస్థ మొత్తం వేటితో ఏర్పాటు అవుతుంది? నాడీ కణాలతో. కణం కాదు, కణాలు, న్యూరాన్స్. మన నాడీ వ్యవస్థలోని న్యూరాన్ల సంఖ్య సుమారుగా, మొత్తం మన నాడీ వ్యవస్థలో ఎన్ని న్యూరాన్స్ ఉంటాయి, నాడీ కణాలు ఎన్ని ఉంటాయి అంటే 100 బిలియన్లు ఉంటాయి. 2 నాడీ కణాలు కలిసే ప్రదేశాన్ని డాష్ అంటారు. 2 నాడీ కణాల మధ్య ఉన్న చిన్న ఖాళీ ప్రదేశాన్ని నాడీ కణసంధి, సైనాప్స్ అని అంటారు. నాడీ కణసంధులు ఎక్కడుంటాయి? మెదడు వెన్నుపాముల పైన మరియు వెన్నుపాము చుట్టూ ఉంటాయి. మెదడు పైన ఉంటాయి, వెన్నుపాము పైన ఉంటాయి, వెన్నుపాము చుట్టూతా కూడా నాడీ సంధులు ఉంటాయి. జ్ఞానేంద్రియాల నుండి ప్రచోదనాలను కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకువెళ్ళేవి డాష్. జ్ఞాన నాడులు. 2 రకాల నాడులు ఉంటాయి, 3 రకాలు ఉంటాయి నాడులు. అందులో మన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, వాటి నుంచి ప్రచోదనాలని కేంద్ర నాడీ వ్యవస్థ అంటే మెదడుకి వెన్నుపాముకి తీసుకువెళ్ళేవి జ్ఞాన నాడులు. వాటిని అభివాహి నాడులు అని అంటారు. ఎఫరెంట్ నర్వ్స్. జ్ఞాన నాడులు అంటే సెన్సరీ నర్వ్స్ అని అంటారనమాట. అక్కడ పటం కూడా అదే. నెక్స్ట్, కేంద్ర నాడీ వ్యవస్థ నుండి ప్రచోదనాలను కండరాలకు తీసుకుని వెళ్ళే నాడులు. ఇందాక చెప్పుకుందేమో జ్ఞానేంద్రియాల నుంచి కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకెళ్లే జ్ఞాన నాడులు, సెన్సరీ నర్వ్స్ అనుకున్నాము. మళ్ళీ కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి కండరాలకి అంటే చాలకాంగాలకు తీసుకొచ్చే నాడులు ఏంటి? చాలక నాడులు. వాటిని అపవాహి నాడులు అంటారు. ఇఫరెంట్ నర్వ్స్, మోటార్ నర్వ్స్ అని కూడా అంటారు వీటిని. ఇక్కడ ఇచ్చిన పటం అదే, సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్. జ్ఞాన నాడులను చాలక నాడులను కలిపేవి డాష్. ఈ 2 రకాల నాడులను కలిపేవేంటి? సహసంబంధ నాడులు, అసోసియేషన్ నర్వ్స్. ఒక నాడీ ప్రచోదనం, నాడు అనబడింది ఒక నాడీ ప్రచోదనం ఉద్దీపన నుండి ప్రతిస్పందనకు నిమిషానికి డాష్ మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒక ప్రచోదనం అనేది ఉద్దీపన అంటే మనకి ప్రతిస్పందన వచ్చే లోపల ఎంత టైం, ఎన్ని మీటర్లు ప్రయాణిస్తుంది అంటే 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థలోని భాగాలు డాష్ మరియు డాష్. మెదడు, వెన్నుపాము. కేంద్ర నాడీ వ్యవస్థ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాము. దానిలో ముఖ్య భాగాలు మెదడు, వెన్నుపాము. మెదడును, వెన్నుపామును కప్పుతూ డాష్ పొరలు ఉంటాయి. 3 పొరలు ఉంటాయి. ఆ 3టిని మెనింజెస్ అంటారు. మెనింజెస్ మధ్య ఉండే ద్రవం డాష్. ఈ 3 పొరల మధ్య ఒక ద్రవం ఉంటుంది, దాని పేరు మస్తిష్క మేరు ద్రవం, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. మెదడులో బయట వైపు భాగం డాష్ రంగులో ఉంటుంది. మన మెదడులో బయటికి కనిపించేది ఏ రంగులో ఉంటుంది? బూడిద రంగు. దాని బూడిద రంగు ప్రాంతం గ్రే మ్యాటర్ అంటారు. బయట వైపుకి. మెదడులో లోపలి భాగం డాష్ తెలుపు రంగు ప్రాంతం ఉంటుంది, దాన్ని వైట్ మ్యాటర్ అంటారు. అంటే మెదడులో 2 రంగులు ఉంటాయి, పై వైపుది గ్రే మ్యాటరు, లోపల వైపుది వైట్ మ్యాటర్. మెదడులోని 3 ముఖ్య భాగాలు డాష్. ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. అంటే ముందు మెదడులోని భాగాలు డాష్. ముందు మెదడులో మళ్ళీ ఏ భాగాలు ఉంటాయి? మస్తిష్కము, ద్వారగోర్ధం అంటే సెరిబ్రమ్, డైఎన్సెఫలాన్. దృగ్గోళాలు మెదడు డాష్ మెదడులో ఉంటాయి. దృగ్గోళాలు అంటే మన కంటికి సంబంధించిన బాల్స్, ఐ బాల్స్ మధ్య మెదడులో ఉంటాయి. వెనుక మెదడులోని భాగాలు డాష్ డాష్. 2 భాగాలు ఉంటాయి. అనుమస్తిష్కం, మధ్యాముఖం, సెరిబెల్లం, మెడుల్లా అబ్లాంగేటా.
ఇందాక పైన చూసారా, ముందు మెదడులో మస్తిష్కం, ద్వారగోర్ధం ఉంటాయి, సెరిబ్రమ్ డయాన్సఫలాను. వెనక మెదడులో సెరిబెల్లం, మెడులా ఆబ్లాంగేటా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పురుషుల మెదడు సుమారు బరువు డాష్ 1375 గ్రాములు ఉంటుంది. సుమారు కొలతలు మాత్రమే ఇవి. స్త్రీల మెదడు సుమారు బరువు 1275 గ్రాములు. శరీరం బరువులో మెదడు బరువు శాతం డాష్. మన మొత్తం బరువులో మెదడు ఎంత శాతం ఉంటుంది? కేవలం 2% మాత్రమే ఉంటుంది. అంటే 100 కిలోల మనిషికి 2 కిలోలు ఉంటుంది అనమాట బ్రెయిన్. శరీరంలో ఉత్పత్తి అయ్యే శక్తిలో మెదడు ఉపయోగించుకునేది డాష్ శాతం. మన శరీరంలో మనం ఆహారం తీసుకోవడం వల్ల ఉత్పత్తి అయ్యే మొత్తం శక్తిలో మాత్రం అది 20% ఉపయోగించుకుంటుంది అనమాట మెదడు. ఉన్నది 2%, కానీ అంటే ఎక్కువ శక్తి మన మెదడుకి అవసరం అవుతుంది అనమాట. మస్తిష్కంలో ఉన్న 2 అర్ధగోళాలను డాష్ అంటారు. మన మస్తిష్కంలో 2 అర్ధగోళాలు ఉంటాయి, వాటిని ఏమంటారు? మస్తిష్క అర్ధగోళాలు 2 ఉంటాయి. మస్తిష్క అర్ధగోళాలు. మస్తిష్కంపై ఉన్న ముడతలలో ఉబ్బెత్తుగా ఉన్న వాటిని డాష్ అంటారు. ముడతలు ఇట్లా మనం ఏమనుకోవచ్చు, క్యాలిఫ్లవర్తో పోల్చుకున్నాం అనుకోండి, ఆ ఉబ్బెత్తు భాగాన్ని ఏమంటారు? గైరీ అంటారు. అట్లా లోతుగా ఉన్న భాగాన్ని సల్సి అంటారు. 2 మస్తిష్క అర్ధగోళాలను కలిపేది డాష్. కుడి మస్తిష్క అర్ధగోళాన్ని, ఎడమ మస్తిష్క అర్ధగోళాన్ని కలిపేది ఏంటి? కార్పస్ కలోజం. చలి, వేడి, బాధ, ఒత్తిడి మొదలైన వాటికి స్పందించే మెదడులోని భాగం డాష్. మన మెదడులో ఏ భాగం ఇప్పుడు చెప్పుకున్న వాటికి స్పందిస్తుంది అంటే మస్తిష్కం. ద్వారగోర్ధం డాష్ ఆకారంలో ఉంటుంది, రాంబాయిడల్ ఆకారంలో ఉంటుంది. ద్వారగోర్ధం డాష్ డాష్లుగా విభజించబడుతుంది. నేనుగా థాలమస్గా, హైపోథాలమస్గా పడగొట్టబడి ఉంటుంది. నీటి సమతుల్యత, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించేది డాష్. మన శరీరంలో నీటిని సమతుల్యంగా ఉంచేది, అలాగే మన బీపీని, మన బాడీ టెంపరేచర్ని కంట్రోల్లో ఉంచేది ఏ భాగము? ద్వారగోర్ధం అనమాట. పిట్యూటరీ గ్రంథి నుంచి కాదు, గ్రంథిని నియంత్రించేది డాష్. పిట్యూటరీ గ్రంథిని కంట్రోల్లో ఉంచేది ఏ పార్టు? హైపోథాలమస్ అనమాట. శరీర సమతాస్థితిని నియంత్రించేది, మన బాడీ ఇట్లా నిలువుగా కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నిటారుగా ఉన్నప్పుడు సమతాస్థితిని కంట్రోల్ చేసేది అనుమస్తిష్కం, సెరిబెల్లం. మధ్యాముఖం డాష్ నుండి ప్రారంభం అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మధ్యాముఖం అంటే? పాన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్తపీడనం, హృదయ స్పందన డాష్ నియంత్రణలో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనమాట ఇవి. మనలో జీవక్రియల్లో అతి ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా మెదడు యొక్క ఏ భాగం నియంత్రణలో ఉంటాయి? మధ్యాముఖం, మెడుల్లా ఆబ్లాంగేటా కంట్రోల్లో ఉంటాయి. కప్పలో మెదడును తొలగించిన అది బ్రతికి ఉండటాన్ని గమనించిన శాస్త్రవేత్తలు డాష్. కప్పని తీసుకొచ్చి దాని మెదడు తీసేసినా కానీ అది బతికే ఉంది. ఆ విషయాన్ని మొదటగా గమనించింది లియోనార్డో డావించి, స్టీఫెన్ హేల్స్. మెదడు నుండి బయలుదేరే నాడులు డాష్. కపాల నాడులు, క్రేనియల్ నర్వ్స్ అంటారు. మెదడు నుంచి బయలుదేరుతాయి, కొన్ని వెన్నుపాము నుంచి కూడా వెన్నుపాము నుండి బయలుదేరే నాడులు డాష్. వెన్ను నాడులు, స్పైనల్ నర్వ్స్. మెదడు నుంచి బయలుదేరేవి కపాల నాడులు, వెన్ను నుంచి బయలుదేరేవి వెన్ను నాడులు. మన దేహంలో కపాల నాడులు డాష్ జతలు, వెన్ను నాడులు డాష్ జతలు ఉంటాయి. కపాల నాడులు ఎన్ని ఉంటాయి అంటే మెదడు నుంచి బయలుదేరే వెన్ను ఉంటాయి, వెన్నుపాము నుంచి బయలుదేరే వెన్ను ఉంటాయి. మెదడు నుంచి బయలుదేరేవి 12 జతలు ఉంటాయి, వెన్నుపాము నుంచి బయలుదేరేవి 31 జతలు. వెన్నుపాము పొడవు ఎక్కువ ఉంటుంది కాబట్టి 31 జతలు ఉంటాయి. వెన్నుపాములోని 2 మూలాలు వేరువేరు విధులను నిర్వర్తిస్తాయి అని చెప్పిన శాస్త్రవేత్తలు డాష్ డాష్. వెన్నుపాములో 2 మూలాలు ఉంటాయి, ఉదర మూలము, పృష్ఠమూలం. ఆ 2 వేరువేరు విధులు నిర్వహిస్తాయి అని మొదట చెప్పింది స్కాట్లాండ్కి చెందిన చార్లెస్ బెల్, అలాగే ఫ్రాన్స్కి చెందిన ఫ్రాంకోయిస్ మేజెండై అనే 2 శాస్త్రవేత్తలు మొదట కనుక్కున్నారనమాట. కండర చలనాన్ని నియంత్రించేది డాష్ మూలం. ఉదర మూలం, పృష్ఠమూలంలో కండర చలనం, మన కండరాల కదలికలను నియంత్రించేది ఉదర మూలం అనమాట. జ్ఞానానికి సంబంధించిన సమాచారాన్ని లోనికి తీసుకువెళ్ళేది డాష్ మూలం. జ్ఞానేంద్రియాల నుంచి వెళ్ళే సమాచారం పృష్ఠమూలం ద్వారా మన సెంట్రల్ నర్వ్ సిస్టమ్కి వెళ్తుంది అనమాట. కపాల నాడులు, వెన్ను నాడులతో ఏర్పడేది డాష్ నాడీ వ్యవస్థ. ఇందాక మనం కేంద్ర నాడీ వ్యవస్థ అంటే మెదడు, వెన్నుపామును కలిపి కేంద్ర నాడీ వ్యవస్థ అంటారు అనుకున్నాం కదా, సెంట్రల్ నర్వ్ సిస్టమ్. మరి కపాల నాడులు, వెన్ను నాడులు అంటే మెదడు నుంచి వచ్చేవి కపాల నాడులు, వెన్నుపాము నుంచి వచ్చేవి వెన్ను నాడులు. వీటితో ఏర్పడేది పరిధీయ నాడీ వ్యవస్థ, పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ అంట. మన కంటిపాప చిన్నదిగా పెద్దదిగా మారటానికి కారణమైన నాడీ వ్యవస్థ డాష్.
స్వయం చోదిత నాడీ వ్యవస్థ. మనం వెలుతురు నుంచి చీకట్లోకి వెళ్ళినా, చీకటి నుంచి వెలుతురులోకి వచ్చినా కంటిపాప ఆటోమేటిక్గా చిన్నదిగా పెద్దదిగా మారుతుంది లైటింగ్కి అనుగుణంగా. అలా మారేటట్టుగా చూసే వ్యవస్థ స్వయం చోదిత నాడీ వ్యవస్థ, అటానమస్ నర్వస్ సిస్టమ్ అంట. క్లోమంలో లాంగర్హాన్స్ పుటికలను మొదట గుర్తించినది డాష్. ఇక్కడ క్లోమం పటం చూడండి, ఈ ఎరుపు కలర్లో ఉన్నది కాదు, ఈ లైట్ ఎల్లో కలర్లో ఉన్నది క్లోమం. దానిలో లాంగర్హాన్స్ పుటికలు అనే ప్రత్యేకమైన కణాలు ఉంటాయి అని మొదటగా గుర్తించినది ఎవరు? పాల్ లాంగర్హాన్స్. ఆయన పేరే వాటికి పెట్టారు. జర్మనీకి చెందిన ప్యాథాలజీ ప్రొఫెసర్ అన్నమాట ఈయన, 1868లో. లాంగర్హాన్స్ పుటికలు, ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ లో ఐలెట్స్ అంటే డాష్ అని అర్థం. ఐలెట్స్ అంటే ఏంటి? దీవి అని అర్థం అనమాట. లాంగర్హాన్స్ పుటికలు రక్తంలోకి నేరుగా విడుదల చేసే స్రావం డాష్. ఈ లాంగర్హాన్స్ పుటికలు అనేవి ఒక సెక్రిషన్ని విడుదల చేస్తాయి అనమాట రక్తంలోకి డైరెక్ట్గా. అది ఏంటి అంటే ఇన్సులిన్. మనకు అందరికి బాగా తెలిసింది ఇది. లాటిన్ భాషలో ఇన్సులా అంటే దీవి అని అర్థం. హార్మోన్లకు ఆ పేరు పెట్టిన శాస్త్రవేత్త డాష్. మనకు చాలా హార్మోన్లు ఉన్నాయి. అసలు హార్మోన్ అనే పదం మొదటగా పెట్టింది స్టార్లింగ్ అనే ఆంగ్ల శరీర ధర్మ శాస్త్రవేత్త 1805లో. గ్రీకు భాషలో హార్మో అనగా డాష్, నెట్టడం అని అర్థం. రక్తంలోకి నెట్టబడతాయి కాబట్టి హార్మోన్ అనే పదం పెట్టారనమాట. హార్మోన్లను విడుదల చేసే గ్రంథులు డాష్. వినాళ గ్రంథులు, ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు. వినాళ అంటే నాళాలు ఉండవు. మామూలుగా మనకి సెలైవరీ అంటే లాలాజల గ్రంథులు, స్వేద గ్రంథులు ఇలాంటి వాటికి నాళాలు ఉంటాయి. వాటిని నాళ సహిత గ్రంథులు అంటారు, ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటారు. ఈ హార్మోన్లను విడుదల చేసే వాటికి మాత్రం నాళాలు ఉండవు, డక్ట్స్ ఉండవు, డక్ట్లెస్ గ్లాండ్స్ లేదా ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు. ఇక్కడ కొన్ని వినాళ గ్రంథుల పేర్లు, అవి ఎక్కడ ఉంటాయి, ఏ హార్మోన్ స్రవిస్తాయి, ఆ హార్మోన్ ఏం పని చేస్తుంది అనేది పట్టిక ఉంది చూడండి. పీయూష గ్రంథి అంటే పిట్యూటరీ గ్లాండ్, మనకు బాగా తెలిసిందే. మెదడు అడుగు భాగంలో ఉంటుంది, చిన్ని బఠానీ గింజ అంత ఉంటుంది అనమాట. అది చాలా రకాల హార్మోన్స్ని సొమాటోట్రోఫిన్, థైరోట్రోఫిన్, గొనాడోట్రోఫిన్, అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, వాసోప్రెసిన్ అనే ఈ రకరకాల హార్మోన్లని విడుదల చేస్తుంది అనమాట. ఈ సొమాటోట్రోఫిన్ అనేది ఎముకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. థైరోట్రోఫిన్ ఏమో థైరాయిడ్ గ్రంథి మీద పనిచేసి దాన్ని ఉత్తేజపరుస్తుంది. గొనాడోట్రోఫిన్ అనేది ముష్కాలు, పురుషుల్లో ముష్కాల మీద, అలాగే స్త్రీలలో స్త్రీబీజ కోశాల మీద ప్రభావం చూపుతుంది అనమాట. అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్ అనేది ఎడ్రినల్ కార్టెక్స్ను ఉత్తేజపరుస్తుంది, ఎడ్రినల్ గ్రంథికి సంబంధించింది అనమాట. ల్యూటినైజింగ్ హార్మోన్ ఏమో పురుషుల్లో టెస్టోస్టిరాన్ విడుదల చేయడానికి, అలాగే స్త్రీలలో అండోత్సర్గం అండం విడుదల కావడానికి, కార్పస్ ల్యూటియం అభివృద్ధి చెందడానికి, ప్రొజెస్టిరాన్ స్రవించడానికి ల్యూటినైజింగ్ హార్మోన్ ఉపయోగపడుతుంది. ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏమో పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తికి, స్త్రీలలో గ్రాఫియన్ పుటికల అభివృద్ధికి, అట్లాగే ఈస్ట్రోజన్ స్రవించాలన్నా ఈ ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ విడుదల కావాలన్నమాట. అలాగే పాల ఉత్పత్తి మరియు స్రవించుట, వీటన్నిటికీ ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. వాసోప్రెసిన్ అనేదేమో మూత్రపిండంలో నీటి పునఃశోషణను క్రమబద్ధీకరించుట. మనం విసర్జన పాఠంలో చెప్పుకున్నట్టు మూత్రం అతి గాఢత పొందాలంటే వాసోప్రెసిన్ కావాలి. ఆ వాసోప్రెసిన్ విడుదల చేసేది కూడా పీయూష గ్రంథి అనమాట. నెక్స్ట్ కింద గ్రంథి వైపు చూడండి, థైరాయిడ్ గ్రంథి. ఇది ఎక్కడ ఉంటుందంటే గొంతులో ఉంటుంది, మన గొంతు దగ్గర. అది విడుదల చేసే హార్మోను థైరాక్సిన్. అదేంటి మనకు వస్తుంది, సాధారణ పెరుగుదల రేటు మరియు జీవక్రియలపై ప్రభావం చూపిస్తుంది. ఇది కొద్దిగా ఎక్కువ తక్కువలు అయితే మనం చెప్పుకుంటాం కదా, హైపోథైరాయిడిజం అని, హైపర్ థైరాయిడిజం అని అంటాం, థైరాయిడ్ వచ్చింది అంటారు కదా అది. నెక్స్ట్ స్త్రీ బీజ కోసం, అది ఎక్కడ ఉంటుంది, ఉదరం కింద పొట్ట భాగంలో. అది 2 రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది అనమాట, ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్. ప్రొజెస్టిరాన్ దేనికి ఉపయోగపడుతుంది, గర్భాశయం పెరుగుదలకి, పిండ ప్రతిస్థాపనకి, స్తన గ్రంథుల అభివృద్ధికి. అట్లాగే ఈస్ట్రోజన్ ఏమో కటివలయం పెరుగుదల, 28 రోజుల ఋతుచక్రం నియంత్రణకు ఉపయోగపడుతుంది. అది ఓన్లీ ఫర్ ఫీమేల్ అనమాట, అంటే స్త్రీలకు సంబంధించిన హార్మోను. ముష్కాలు, ఇది పురుషులకు సంబంధించింది. ఎక్కడ ఉంటాయి అంటే ముష్క గోణుల్లో ఉంటాయి. టెస్టోస్టిరాన్ విడుదల చేస్తాయి. అది ఏం చేస్తుంది అంటే పురుషుల్లో ముఖం పైన వెంట్రుకల పెరుగుదల, కండరాల అభివృద్ధి, కంఠస్వరంలో మార్పు, లైంగిక ప్రవర్తన, పురుష లైంగిక అవయవాల అభివృద్ధి, వీటన్నిటికీ ఉపయోగపడేది టెస్టోస్టిరాన్. అది మేల్కి సంబంధించింది. తర్వాత అడ్రినల్, ఇది అందరికీ సంబంధించింది, స్త్రీ పురుషులు ఇద్దరిలో ఉండే గ్రంథి. మూత్రపిండం పైన 2 మూత్రపిండాల పైన 2 క్యాప్స్ లాగా ఉంటాయి అడ్రినల్ గ్రంథులు. అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తాయి. అది దేనికి ఉపయోగపడుతుంది అంటే హృదయ స్పందనను పెంచడం, రక్తంలో చక్కెర శాతాన్ని పెంచడం, హృదయ ధమని వ్యాసాన్ని, కంటిపాప వ్యాసాన్ని పెంచడం అనే పనులకి ఉపయోగపడుతుంది. అలాగే క్లోమం, ఇది ఆంత్రమూలం దగ్గర ఉంటుంది. ఇందాక మనం చూసాం కదా బొమ్మలో ఒక పైప్ లాంటిది ఉంది కదా, అది ఆంత్రమూలం, దాని దగ్గర ఉంటుంది. ఇన్సులిన్, గ్లూకగాన్ అనే 2 హార్మోన్లని రిలీజ్ చేస్తుంది క్లోమం.
ఇన్సులిన్ ఏం చేస్తుందంటే రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని తగ్గిస్తుంది. మనం ఆహారం తీసుకోగానే అది జీర్ణమై రక్తంలో కలిసినప్పుడు గ్లూకోజ్ శాతం పెరుగుతుంది రక్తంలో. వెంటనే ఇన్సులిన్ రిలీజ్ అయ్యి ఆ ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చి తీసుకెళ్ళిపోద్ది అన్నమాట. తర్వాత రెండోది గ్లూకగాన్. గ్లూకగాన్ ఏం చేస్తుందంటే రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని పెంచడం. ఎప్పుడైనా మన రక్తంలో హఠాత్తుగా గ్లూకోజ్ బాగా తగ్గిపోయినప్పుడు ఆ నిల్వ ఉంచిన గ్లూకగాన్ని మళ్ళీ గ్లూకోజ్గా మార్చి రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగేటట్టుగా గ్లూకగాన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, క్షీర గ్రంథులు పాలను ఉత్పత్తి చేయడానికి ప్రోత్సహించే హార్మోను డాష్. ప్రొలాక్టిన్. ప్రొలాక్టిన్ అనే హార్మోను ఈ క్షీర గ్రంథులు పాలను ఉత్పత్తి చేసినట్టుగా ప్రోత్సహిస్తుంది అన్నమాట. అంతఃస్రావీయ గ్రంథులు విడుదల చేసే హార్మోన్ల పరిమాణాన్ని సమయాన్ని నియంత్రించేది డాష్. ఈ అంతఃస్రావీయ గ్రంథులు ఇందా చెప్తున్నా కదా ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి, అవి హార్మోన్లని ఎంత పరిమాణంలో విడుదల చేయాలి, ఏ సమయంలో విడుదల చేయాలి అనే దాన్ని కంట్రోల్లో ఉంచేది ఏంటి అంటే పునశ్చరణ యాంత్రికం, ఫీడ్బ్యాక్ మెకానిజం. మొక్కలలోని హార్మోన్లను డాష్ అంటారు. మొక్కల్లో కూడా హార్మోన్స్ ఉంటాయి, వాటిని ఫైటో హార్మోన్స్ అంటారు. ఇక్కడ ఈ ఫైటో హార్మోన్స్ అంటే ఒకసారి చూద్దాము. ఆక్సిన్స్, సైటోకైనిన్స్, జిబ్బరెలిన్స్, అబ్సైసిక్ ఆమ్లం, ఇథిలిన్. ఈ ఆక్సిన్స్ ఏం చేస్తాయంటే కణం పెరుగుదల మరియు కాండం వేరు విభేదనం. కణాలు పెరగడానికి, కాండం వేరువేరుగా విభేదనం చెందడానికి ఆక్సిన్స్ ఉపయోగపడతాయి మొక్కల్లో. సైటోకైనిన్స్ కణ విభజనను ప్రేరేపించడం. సైటోకైనసిస్ అని మనకు కణ విభజనలో పదం వస్తుంది. కణ విభజనను ప్రేరేపిస్తాయి. అలాగే పార్శ్వ కోరకాల పెరుగుదలను ప్రేరేపించడం, మొక్కల్లో పక్క నుంచి వచ్చే కోరకాలను పెరిగేటట్టుగా. అలాగే ఆకులు రాలకుండా చేయడం, పత్ర రంధ్రాలు తెరుచుకునే విధంగా చేయడం, ఇవన్నీ కూడా సైటోకైనిన్స్ కంట్రోల్లో ఉంటాయి మొక్కల్లో. జిబ్బరెలిన్స్ ఏం చేస్తాయి, విత్తనాల అంకురోత్పత్తి. ఇవన్నీ మీకు బిట్స్గా ఎలా వస్తాయి అంటే విత్తనాల అంకురోత్పత్తికి అవసరమైన హార్మోన్ డాష్ అంటే జిబ్బరెలిన్ అనేది మీకు తెలిసి ఉండాలి. అలాగే కోరకాలు మొలకెత్తడం, కాండం పొడవవడం, పుష్పించడాన్ని ప్రేరేపించే హార్మోన్ డాష్ జిబ్బరెలిన్. విత్తనాలు లేని ఫలాల అభివృద్ధి. విత్తనాలు లేని ఫలాలు అంటే మనం సీడ్లెస్ ఫ్రూట్స్, గ్రేప్స్ ఇవి తింటున్నాం కదా, అలాంటివి రావాలంటే జిబ్బరెలిన్ హార్మోన్ వాడతారనమాట. కోరకాలు మరియు విత్తనాలలో సుప్తావస్థను కలిగించడం. సుప్తావస్థ అంటే విత్తనాలు నిద్రావస్థలో ఉంటే అవి మొలకెత్తేటట్టుగా చేసేది కూడా జిబ్బరెలిన్ అనమాట. నెక్స్ట్, అబ్సైసిక్ ఆమ్లం. పత్ర రంధ్రాలు మూసుకొనుట అంటే బాగా ఎక్కువగా వేడి ఉన్నప్పుడు నీటి నష్టం, బాష్పోత్సేకం ద్వారా నీరు ఎక్కువ నష్టపోకుండా మూసుకునేటట్లు చేసేది అబ్సైసిక్ ఆమ్లం. అలాగే విత్తనాల సుప్తావస్థ ఆకుల వయోవృద్ధిని ప్రోత్సహించడం. విత్తనాల సుప్తావస్థను ప్రోత్సహిస్తుంది అంటే మొలకెత్తకుండా ఎక్కువ కాలం ఉండేటట్టు చూస్తుంది అనమాట. ఇథిలిన్ ఫలాలు పక్వానికి రావటం. పండ్లు పండాలి అంటే కావాల్సిన హార్మోను ఇథిలిన్ అనమాట. మామిడికాయలు మామూలుగా పండాలంటే అందులో ఇథిలిన్ హార్మోన్ వల్లనే అవి పండుతాయి. అయితే తొందరగా పండించడం కోసం తాత్కాలికంగా ఇథిలిన్ ఛాంబర్స్లో ఉంచుతున్నారు. ఇప్పుడు మరి కార్బైడ్ వేయటం లాంటివి జరుగుతున్నాయి కదా. ఫలాలు పక్వానికి రావడానికి అవసరమైన హార్మోన్ అంటే ఇథిలిన్. నెక్స్ట్, ఆక్సిన్స్ను మొదటగా కనుగొని ఆ పేరు పెట్టిన శాస్త్రవేత్త డాష్. మొక్కల్లో హార్మోన్లను ఫైటో హార్మోన్స్ అంటారు అనుకున్నాం. అందులో ఆక్సిన్ అనేది ఒక హార్మోన్ అనుకున్నాం. దాన్ని మొట్టమొదట కనిపెట్టింది ఎవరు అంటే ఎఫ్డబ్ల్యూ వెంట్. ఉద్దీపనల దిశ, చలన దిశను నిర్ధారించే చలనాలను డాష్ అంటారు. అనువర్తన చలనాలు, ట్రాపిక్ మూమెంట్స్ అంటారు. మొక్కలు కాంతి వైపు పెరగడం డాష్ అనువర్తనం. మనం ఏదైనా మొక్క వేసినప్పుడు చీకటి వైపు కాకుండా అది వెలుతురు వైపు, సూర్యరశ్మి వైపు పెరుగుతూ ఉంటుంది. దాన్ని కాంతి అనువర్తనం అంటారు, ఫోటోట్రాపిజం. మొక్కల వేళ్ళు భూమి లోపలికి పెరగడం డాష్ అనువర్తనం. వేరెప్పుడు భూమి లోపల వైపుకే పెరుగుతుంది, అదేమో అనువర్తనం, గురుత్వానువర్తనం, జియోట్రాపిజం. అనువర్తనాలు అన్నమాట ఇవి. నెక్స్ట్, రాళ్లను అంటి పెట్టుకుని పెరిగే మొక్కల వేళ్ళు రాళ్లకు దూరంగా నీటి వైపుకు పెరగడం డాష్ అనువర్తనం, నీటి అనువర్తనం, హైడ్రోట్రోపిజం. ఎగబాకే మొక్కలు నులితీగల ద్వారా ఆధారాన్ని తాకటం డాష్ అనువర్తనం. చెట్ల పాదులు ఇలాంటివి పెట్టినప్పుడు వాటికి నులితీగలు వస్తాయి కదా, వేరే సన్నటి గట్టి ఆధారాన్ని పట్టుకొని చుట్టుకొని పెరుగుతాయి, కాకర ఇలాంటి వాటికి. అలా ఉండటం ఏమనువర్తనం, అది స్పర్శానువర్తనం, థిగ్మోట్రాపిజం. ఇవి ట్రాపిజమ్స్: ఫోటోట్రాపిజం, జియోట్రాపిజం, హైడ్రోట్రాపిజం, థిగ్మోట్రాపిజం. కీలాగ్రం స్రవించే పదార్థం వల్ల పరాగరేణువులు ఉద్దీపన చెంది మొలకెత్తడం డాష్ అనువర్తనం. కీలాగ్రం ఒక జిగురు పదార్థాన్ని స్రవిస్తుంది, దాని మీద పరాగరేణువులు పడినప్పుడు అది ఉద్దీపన చెంది పరాగరేణువుల నుంచి పరాగనాళం డెవలప్ అవుతుంది. అదేమనువర్తనం, రసాయన అనువర్తనం, కీమోట్రాపిజం.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా లైక్ చేసినట్లయితే ఇది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అనమాట. అట్లాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటివరకు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.